అనగనగా ఒక మంచు ప్రాంతంలో పోలా అనే ఒక చిన్న పోలార్ బియర్ ఉన్నది. ఆమెకు కొత్త విషయాలను తెలుసుకోవడం చాలా ఇష్టం. ఆమె చురుకుగా ఆడుకుంటూ ఎల్లప్పుడూ కొత్త విషయాలను కనుగొనడానికి ఉత్సాహం చూపించేది. ఆమె తల్లి ఎప్పుడూ ఇలా చెప్పేది, పోలా, నువ్వు అడుగు వేసే ప్రదేశం జాగ్రత్తగా చూడు. మంచుపై నడవడం చాలా ప్రమాదకరం. ఒక సూర్యకాంతి నిండిన రోజు పోలా సాధారణంగా వెళ్లేదని కంటే కొంచెం దూరంగా వెళ్ళింది. ఆమె మంచులో ఒక చిన్న రంధ్రంలో మెరుస్తున్న చేపను చూసింది. ఆహా, ఇది భలే అందంగా ఉంది అని పోలా అనుకుంది. చేపను పట్టుకునేందుకు దగ్గరికి వెళ్ళింది. ఒక్కసారిగా చటుక్కు పోలా కింద ఉన్న మంచు పగిలిపోయింది మరియు ఆమె తేలియాడే మంచు ముక్కపై చిక్కుకుపోయింది. నేల నుండి దూరంగా వెళ్తూ పోలా భయపడింది మరియు సహాయం కోసం అరచింది. దగ్గరలో ఉన్న తెలివైన సీల్ ఆమె అరుపులను విన్నది. పోలా, నువ్వు ధైర్యంగా ఉన్నావు, కానీ తెలివిగా కూడా ఉండాలి అని ఆ సీల్ చెప్పింది. శాంతంగా ఉండు, నువ్వు నేర్చుకున్నది ఉపయోగించుకో. పోలా బాగా ఆలోచించింది. ఆమె తల్లి సురక్షితమైన మంచుపైకి ఎలా ఎక్కుతుందో చూసిన జ్ఞాపకం వచ్చింది. నెమ్మదిగా ఆమె తన బలమైన కాళ్లతో నీటిలో మంచు ముక్కను గట్టిగా ఉన్న మంచు పక్కకు నడిపింది. చాలా శ్రమ తరువాత పోలా సురక్షితంగా దూకి గట్టుకు చేరింది. ఇంటికి చేరాక పోలా తల్లికి అన్నీ చెప్పింది. నీపై నాకు గర్వంగా ఉంది పోలా. అని తల్లి చెప్పింది. ధైర్యంగా ఉండడం అంటే ప్రమాదాన్ని ఉపేక్షించడం కాదు. ప్రమాదం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించడం మరియు శాంతంగా ఉండడం. ధైర్యం మరియు తెలివితేటలు కలిసి ఉంటేనే విజయం.